వాసవి అర్బన్ ప్రాజెక్టు వద్ద ఇటీవల జరిగిన కస్టమర్స్ నిరసనలపై యాజమాన్యం వివరణ ఇచ్చింది. ప్రాజెక్టు పూర్తిగా ఆర్ఈఆర్ఏ చట్టం ప్రకారం నమోదైందని, కోవిడ్-19 మరియు న్యాయపరమైన సమస్యల కారణంగా రేరా వచ్చే ఏడాది ఆగస్టు 3 వరకు గడువు పొడిగించిందని తెలిపారు. ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని, బ్లాక్ 9 పూర్తయిందని, బ్లాక్ 8 న్యాయపరమైన సమస్యల వల్ల ఆలస్యమైందని పేర్కొంది. రేరా గడువుల్లోనే ప్రాజెక్టు సాగుతుండగా నిరసనలు చట్టపరంగా సమర్థించబడవని యాజమాన్యం పేర్కొంది. 2025 సెప్టెంబర్ నుంచి హ్యాండోవర్ వరకు నెలకు 7,000 చెల్లిస్తున్నామని, బ్లాక్ 8 కొనుగోలుదారులకు ఇతర బ్లాక్లకు మారే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేసింది. వాసవి గ్రూప్ సంస్థ మీ అందరికి తెలిసిన విధంగా 1992లో మా చైర్మన్ విజయ్ కుమార్ గారి చేత స్థాపించి ఎన్నో ప్రాజెక్ట్స్ను హైదరాబాద్ సిటీలో సక్సెస్ఫుల్గా డెలివర్ చేయడం జరిగింది. కమర్షియల్ ప్రాజెక్ట్స్, హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ప్లస్ రీటైల్ ప్రాజెక్ట్స్ గత లాస్ట్ 2 డెకేడ్స్లో మేము అందివ్వడం జరిగింది. ఈ ప్రస్తుత సిచ్యువేషన్ మనకు ఎవరో నిరసన తెలిపారు, దీని సబ్జెక్ట్ డిస్కషన్ అనేది చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన విధంగా ఈ మీడియా ఛానల్స్లో లేదా మెయిన్గా యూట్యూబ్లో ఇంతకుముందు నేను చూసుకుంటే కనుక ఈ అన్ని ఛానల్స్లో కూడా మనకు ఎక్కడో లీగాలిటీ లేదని, ఇదేదో ఫ్రాడ్ అని, ఇదేదో రాంగ్ అని చెప్పారు. అటువంటి ఏం లేవండి. 100% మనకు లీగల్గా బైండింగ్తో అన్ని పర్మిషన్స్ తీసుకొని నిర్మాణం చేపట్టాము. దీంట్లో క్వశ్చను డిబేటు అనేది ఒక ప్రాజెక్ట్ యొక్క లీగాలిటీకి, ప్రాజెక్ట్ యొక్క క్వశ్చనబుల్ ఈ లీగల్ స్టాండ్స్ గురించి కాదు, ప్రాజెక్ట్ యొక్క డెలివరీ టైమ్ లైన్స్ కోసం. ఎప్పుడు డెలివరీ చేస్తారు, మేము కొనుక్కున్నాము, వీ హ్యావ్ పర్చేజ్ ద ఫ్లాట్స్, వాట్ ఈస్ ద డెలివరీ టైమ్ లైన్ అనేది కస్టమర్స్ క్వశ్చన్. సో దీని గురించి ఈ కరెంట్ డిస్కషన్ అనేది కూడా దాని నుంచే మనకి ఇవాల్వ్ అవుతున్నది. అండ్ రేరా రిజిస్ట్రేషన్స్ అన్నీ తీసుకొని రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్తోనే మేము ముందుకు వచ్చాము. వాసవి గ్రూప్ సంస్థ మీ అందరికి తెలిసిన విధంగా 1992లో మా చైర్మన్ విజయ్ కుమార్ గారి చేత స్థాపించి ఎన్నో ప్రాజెక్ట్స్ను హైదరాబాద్ సిటీలో సక్సెస్ఫుల్గా డెలివర్ చేయడం జరిగింది. కమర్షియల్ ప్రాజెక్ట్స్, హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ప్లస్ రీటైల్ ప్రాజెక్ట్స్ గత లాస్ట్ 2 డెకేడ్స్లో మేము అందివ్వడం జరిగింది. ఈ ప్రస్తుత సిచ్యువేషన్ మనకు ఎవరో నిరసన తెలిపారు, దీని సబ్జెక్ట్ డిస్కషన్ అనేది చాలా వరకు నేను